వచ్చి ఫోటో దిగి ఆ రోజున ఆ గోడౌన్లు ఖాళీ చేయండి అని చెప్పని చంద్రబాబు చెప్పటం, వెంటనే వాళ్ళు శరవేగంగా దాంట్లో ఉన్న సరుకు అంతా కూడా బయటికి తోలుకునే పనిలో ఉన్నప్పుడు ఒకరోజు వచ్చాడు. సార్ షార్టేజ్ కనపడుతున్నాడు. షార్టేజ్ ఎందుకే అని చెప్పని గట్టిగా అరిచాను, ఎందుకు వస్తుంది షార్టేజ్ అయ్యి. సరే వెంటనే నాకు ఈ వ్యవహారం మీద పెద్ద అనుభవం లేక ఒక రైస్ మిల్లర్ని పిలిచి తీసుకునేది మొత్తం బస్తాలన్నీ లెక్కెట్టించాం. తేడా కనపడుతుంది, బాగా అందరినీ తిట్టి. రెండోది ఏంటంటే దాంట్లో నేను పెట్టుకున్నది ఎవరినాయా అంటే నేనెవరిని ఉద్యోగానికి పిలిచిపెట్టలా. ఒక ఆయన ఇక్కడే ఉన్నాడు, ఈ పేట ఆయన ఇబ్బందుల్లో ఉంటే ఓ రోజు వస్తే సరే అక్కడికి వెళ్ళి పనిచేయమని చెప్పాను. ఇంకొక ఆయన వేముల గాంధీ గారు, ఆయనకి 2 కిడ్నీలు చెడిపోయి చావు బతుకుల్లోంచి బయటకు వచ్చి ఇల్లుకి ఇబ్బందిగా ఉందని నాకు కవర్ చేస్తే వాళ్ళ మనవరాలని దాంట్లో పనిచేయమని చెప్పాను. నాకు అవసరం ఉండి కాదు, జీతం ఇవ్వటం కోసం. నేను పెట్టుకున్నది వీళ్ళని, ఏ రోజు దాంట్లోకి వెళ్ళేవాడిని కాదు. అసలు అయిపోయింది. ఆ డిపార్ట్మెంట్లో షార్టేజ్ కనపడింది, వచ్చాడు, మనకు కూడా షార్టేజ్ తేడా కనపడింది. ఇతని మీద నాకు నమ్మకం, ఎందుకంటే దగ్గర మీ అందరికీ తెలుసు 2015లోనో ఇప్పుడు వచ్చాడు, 15లో 16లో వచ్చాడు. పాలిటెక్నిక్ ఫెయిల్ అయ్యి వచ్చాడు నా దగ్గరికి. వస్తే ఊరికనే ముందు పెళ్లి శుభలేఖలు తీసుకోవటం, రాసుకోవటం, కంప్యూటర్లో ఎక్కించడం, టైప్ చేసి పొద్దున్నే నాకు రాత్రికి ఇవ్వటం. అది స్టార్టింగ్ ఉద్యోగం. అక్కడి నుంచి ఎన్ని లావాదేవీలు చేసినా, లెక్కలు చేసినా, ట్రయల్ చూస్తే నమ్మకంగా కనపడుతున్నాడు. గాడిల డేవిడ్ దగ్గర రాజా అని ఒక అతను ఉంటాడు. అంతే, నమ్మకం కుదిరినప్పుడు ఏం చేస్తాం, ఏదున్నా వాళ్ళ మీద నడిపిస్తూ ఉంటాం. నడుస్తూ ఉంటే సరే ఇతన్ని మంచోడు ఏంటి ఎందుకే అన్న, ఏంటి అంటే నన్ను ఎలక్షన్ డ్యూటీకి కిట్బాబు రమ్మన్నాడు, నేనును ఖలీద్ ఇక్కడే ఉన్నాడు. ఖలీదు బయటకు వచ్చేసాం, గాంధీ గారి మనవరాలు తప్పు చేసినట్టుంది అయ్యి నాతో వచ్చి. సరే అందరినీ కేకలేసి తిట్టి ఏం చేస్తాను, నాకు కర్మ మిమ్మల్ని నమ్ముకున్నందుకు అని చెప్పి వెంటనే జాయింట్ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాం. ఇట్లా మా దాంట్లో షార్టేజ్ కనపడిందని మా మేనేజర్ వచ్చి చెప్పాడు. మేము వెళ్ళి చూసుకుంటే నాకు కూడా అనిపించింది, కాబట్టి వెంటనే దాన్ని ఇన్స్పెక్షన్ చేసి